గెలుపు అనేది వచ్చేసిన తర్వాత ఆ గెలుపుకి కారణం ఎవరు ఏంటి ఆ కథ కమాంశాన్ని పక్కన పెట్టేసి గెలుపుని ఆ అధికారాన్ని ఎంజాయ్ చేసేస్తారు రాజకీయాల్లో. అబ్బో విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, కింద తర్వాత స్థాయికి వచ్చేటువంటి రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే చివరికి ఒక చిన్న కౌన్సిలర్ వరకు అందరూ కూడా గెలుపు రాగానే మాత్రం ఒక ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఆ ఎంజాయ్మెంట్ లో కొన్ని దారుణమైన తప్పులు చేస్తారు ఎవరైనా, ఏ పార్టీ అయినా సరే. అది బీజేపీకి, కాంగ్రెస్కి, నేషనల్ ఉన్న అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు 2019లో 150 ఒక్క సీట్లతో భారీ లెవెల్లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ అసలు అడ్డు అదుపు లేకుండా రకరకాల ఎంజాయ్మెంట్లు, దందాలు, భూ కబ్జాలు, ఇక ఇక అధికారంలోకి ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది అట్లా. 2014, 19 కూడా టీడీపీ ప్రభుత్వం చేసింది. ఇక అధికారంలోకి వచ్చాము అంటే మనల్ని ఆపేవాడు లేడు ఆ ఈ 5 ఏళ్ళు అనేటువంటి ఒక ఒళ్ళు పొగరుతో వీళ్ళు ఉంటారు కాబట్టి పోలీసులను కానీ, వ్యవస్థలను కానీ, అధికారులను కానీ తమ వైపు కంప్లీట్ గా తిప్పేసుకుని తమదే మొత్తం అనే ఫీలింగ్ లో ఉంటారు కాబట్టి ఇక ప్రతి పార్టీకి ఇది మామూలే. మా కర్మ, మనం కట్టేటువంటి ట్యాక్స్ సొమ్ముని, మనం వేసే విలువైన ఓటుని వీళ్ళు ఇంత దౌర్భాగ్యంగా, ఇంత నీచంగా వాడుకుంటున్నారు. సరే, మనం ఇట్లా క్వశ్చన్ చేసే కొద్దీ వాళ్ళు కూడా తగ్గుతారని ఆశించాలి. అయితే వైజాగ్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చాలా మంచి పట్టు ఉందనే విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసు, అందరికీ తెలుసు. సో 2019లో గెలిచిన తర్వాత ఓకే, 2019లో గెలిచి వైజాగ్ లో క్యాపిటల్ తీసుకొస్తూనే ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ని వైసీపీ వైపు మార్చాలి అంటే విజయసాయి రెడ్డి అంటే ఒక స్ట్రాంగ్, ఏమంటారు, ట్రబుల్ షూటర్, అట్లాంటి వ్యక్తిని అక్కడ ఉంచాలి అనే ఉద్దేశంతో జగన్ అక్కడ ఉంచారు. సరే, చిన్న చితక పనులు చేశారంటే అనుకోవచ్చు, లేదు భారీ ఎత్తున భూదందాలు చేశారనేటువంటి ఆరోపణలు, ఆ, శాంతి అనే ఒక అధికారితో ఏదో ఉందనేటువంటి ఆరోపణలు, అన్నిటికీ మించి సొంత మీడియా ఛానల్ పెడతా నేను అనేసి కాస్త యాటిట్యూడ్ చూపించేటువంటి మాటలు ఆయన రీసెంట్ గా ప్రెస్ మీట్ లో పెట్టారు. అంటే ఒక పక్క ఏ ఏ ఏ పార్టీకి ఆ పార్టీకి మీడియా హౌస్లు ఉన్నా కూడా, వైసీపీకి సాక్షి మీడియా హౌస్ ఉన్నా కూడా సొంతంగా నేను పెడతాను పార్టీ అండ్ పేపరు లేకపోతే మీడియా హౌస్ అంటే దాని అర్థం ఏంటి? అంటే సాక్షి తనను కవర్ చేయట్లేదని ఆయన ఉద్దేశమా, లేకపోతే వైఎస్ భారత్తో ఆయనకి ఏమైనా ఇబ్బందులు వచ్చాయా, జగన్ తోనే వచ్చాయా డైరెక్ట్ గా అనే డిస్కషన్ జనాల్లో అయితే నడుస్తుంది. ఈ టైంలో వైఎస్ భారతి తనదైన స్టైల్లో ఆయనకు ఆన్సర్ ఇచ్చారు. ఎలా అంటే సాక్షిలో కేవలం 10వ పేజీలో విజయసాయి రెడ్డి గురించి మ్యాటర్ నచ్చేశారు. అంటే విజయసాయి రెడ్డి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టారని, శాంతి గురించి, భూదందాల గురించి, భూ కబ్జాల ఆరోపణల గురించి ఆయన సమాధానం చెప్పారు. అట్లాంటిది ఏమీ లేదు అని ఆయన సమాధానం చెప్పారు అని ఆయన వెర్షన్ రాసుకొచ్చారు, జస్ట్ ఒక చిన్న బ్లాక్ అంతే. రాసుకొచ్చి అంటే ప్రాధాన్యత తగ్గించారు వెంటనే. మీడియా హౌస్ పెడతా అంటావా అనేసి ఒక స్ట్రాంగ్ సమాధానం ఇచ్చినట్లయింది వైఎస్ భారతి. పైగా మీడియా హౌస్ పెడతాను నేను ఓన్ గా అనే మాట ఆయన అన్న మాట కూడా రాలేదు దీంట్లో. ఇంత మ్యాటర్ లో మళ్ళీ వేరే విషయాలు రాసి మీడియా హౌస్ పెడతాను నేను సొంతగా అంటూ ఆయన మాట్లాడిన మాటలను కూడా సాక్షి అసలు ప్రింటే చేయాల. దాంతో స్ట్రాంగ్ ఆన్సరే ఇచ్చారు వైఎస్ భారతి, ఇట్లాగే చేయాలి అంటూ వైసీపీ శ్రేణులు అంటున్నాయి. సో వైఎస్ భారతి విజయసాయి రెడ్డిని డీల్ చేస్తున్న విధానం కరెక్టా కాదా, కరెక్ట్ అయితే కరెక్ట్ అని, రాంగ్ అయితే రాంగ్ అని మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో భారతి గారి వరకు, విజయసాయి రెడ్డి గారి వరకు వెళ్ళేలా చూసే బాధ్యత నాది. సో జనం ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి.